వాంఖేడే స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య 5వ టీ20 మ్యాచ్లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ దంచి కొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ టాస్ గెలిచి భారత్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. అయితే సంజు శాంసన్ 7 బంతులు ఎదుర్కొని 16 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. సంజు తన ఇన్నింగ్స్ లో ఒక్క 4 2 6లు బాదాడు. అయితే సంజు వికెట్ తో ఇంగ్లాండ్ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. అప్పటి నుంచి భారత జట్టు పరుగుల సునామీ మొదలైంది. అభిషేక్ శర్మ వాంఖేడేను షేక్ చేశాడు. వరుస 4లు 6లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది భారత్ తరపున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇక ఆ తర్వాత కూడా మరింతగా రెచ్చిపోయిన అభిషేక్ శర్మ 4లు 6లు బాదడం ఆపలేదు. దీంతో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 270 స్ట్రైక్ రేట్ తో తన బ్యాటింగ్ కొనసాగించాడు. అభిషేక్ శర్మకి ఇది రెండో టీ20 సెంచరీ. అలాగే ఇది టీ20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ రెండో సెంచరీ కూడా. ఇంతకు ముందు రోహిత్ శర్మ అలాగే డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లోనే సెంచరీ చేసిన విషయం తెలిసింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ 37 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అయితే సెంచరీ తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యాడు. ఓ పక్క వికెట్లు పోతుండడంతో బ్యాటింగ్ లో నెమ్మదించాడు. మొత్తంగా 53 బంతుల్లో 7 4లు 13 సిక్సర్లతో 250 స్ట్రైక్ రేట్ తో 135 పరుగులు చేసి 18వ ఓవర్లో అదిల్ రషీద్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా భారత్ 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.